బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ హార్ట్నింగ్ టు నో మీరు కమ్యూనికేషన్ మాస్ కామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ చదివి దెన్ మీ ప్యాషన్ కోసం మీరు యాక్టింగ్లోకి వచ్చి సో పెళ్లి చూపుల టైంలో బహుశా మీరు ఊహించుకోలేదేమో ఇంత పెద్ద యాక్టర్ అయిపోతారని. ఊహించుకున్నారా లేకపోతే అనుకోలేదు? అంటే నేను డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు బీ అన్ యాక్టర్, కానీ ఈ ఇట్లాంటి కథలు వస్తాయి ఇలాంటి అనేది కాస్త నేను నమ్మలేదు. అంటే యూ ఆల్వేస్ వాంట్ టు లైక్ మనల్ని మనం మంచి యాక్టర్గా చూసుకోవాలని అనుకుంటాం. ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్. నేను డెఫినెట్లీ యాక్టర్ అవుతాను, నేను ఇలాంటి యాక్టర్ అవుతాను, నాకు తెలుసు అది. కానీ అంటే మంచి చాలా రెస్పెక్ట్ కమాండ్ చేసే ఇలాంటి ప్రెజెన్స్ మీరు అలా కాపాడుకుంటూ వచ్చారు ఈ మొత్తం జర్నీలో. ఐ హర్డ్, అంటే ఐ డోంట్ నో, మీరు ఎక్కువ యూ డోంట్ వెంచర్ అవుట్ సోషలైజ్ మచ్ బియాండ్ యువర్ రోల్స్ అని. అంటే అది తప్ప నేను అండలే. లేదు అట్లా నేను తప్పు రైట్ అని కాదు. అంటే ఏమో అంటే నా సర్కిల్ కూడా చాలా చిన్న సర్కిల్ నాది. సో నలుగురు ఫ్రెండ్స్, ఇదర్ చందనగర్ లేకపోతే గచ్చిబౌలి, అదే నా ఎక్కువ నేను తిరిగే ప్రాంతాలు అవి. అండ్ సో ఏం చేస్తారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలోనా పడుకుంటానండి. ఇవాళ రేపు ఫ్రీ టైం ఉంటే ఐ విల్ జస్ట్ స్లీప్ ఆఫ్. యూ వాంట్ టు స్లీప్ బికాజ్ యూ వాంట్ టు రెస్ట్ కదా? ఐ వాంట్ టు రెస్ట్. అంటే గివెన్ గత 3 నెలలుగా కాస్త షూటింగ్స్, తర్వాత ఎక్కువ షూటింగ్స్ ఉన్నాయి, అలాగే ప్రమోషన్స్ ఉన్నాయి, రిలీజెస్ ఉన్నాయి. సో ఫ్రీ టైం దొరికితే ఇంకా ఇంట్లోనే నేను ఐఎమ్ హోమ్ బౌండ్. ఆర్ లేకపోతే ఐ హ్యావ్ 2 or 3 ఫ్రెండ్స్, ఈశ్వర్ ఆర్ విన్సెంట్ ఆర్ రాహుల్ గారు. సో ఇలాంటి 4-5 ఫ్రెండ్స్లోనే ఐఎమ్ లైక్. ఏం మాట్లాడుకుంటారు టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్? అంటే ఐ జస్ట్ వండర్, యాక్టర్స్ అందులో మీరు కలిసి ప్రయాణించి కలిసి మీ స్పేస్ని మీరు క్లెయిమ్ చేసుకుంటూ అలా కాన్ఫిడెంట్గా వచ్చారు మీరు గారు, రాహుల్ కానీ. ఆల్ ఆఫ్ దిస్ రవీంద్ర విజయ్, ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ ఏంటంటే we hardly speak cinema actually. I think the recent cinema or talk అంటే కోర్ట్ గురించి మాట్లాడుకున్నాం, కోర్టులోని కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత we spoke about cars, the EV revolution. ఎందుకంటే మీరందరూ ముగ్గురిని చూస్తే అనిపిస్తుంది, మీరు చెప్తున్న పేర్లు అందరూ పార్టింగ్ టైప్ కాదు, పోర్ల గురించి మాట్లాడే టైప్ కాదు. కొంచెం చూస్తే నేను స్టీరియో టైప్ చేస్తున్నా అనుకోకండి, కొంచెం ముగ్గురు కూడా ఒక ఆ మట్టి వాసన తెలిసి లైఫ్లో వచ్చిన వాళ్ళు. సో అందుకని ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ వాళ్ళు అంటే నా ఫెలో యాక్టర్స్, వాళ్ళ ఇన్స్పిరేషన్స్, వాళ్ళ ప్రిన్సిపల్స్ కూడా కొంచెం నా మీద కూడా రబ్ అవుతాయి అనమాట. సో ఇట్ ఈస్ లైక్ వీఆర్ ఫీడింగ్ ఆన్ ఈచ్ అదర్స్ ఎనర్జీ అండ్ థాట్స్. మా నాగేశ్వరరావు ఏం చెప్పాడంటే, ప్రియదర్శి గారు మొదలుపెట్టినప్పుడు ఆయన పెళ్లి చూపుల టైంలో మామూలుగా ఒక చిన్న సపోర్టింగ్ రోల్లో చిన్న రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మార్కెట్ 2.5 కోట్లు అండి అని చెప్పాడు. అవునా? ఏ నాగేశ్వరరావు గారు? నాకు మా పిఆర్ఓ నాగేశ్వరరావు గారు. ఐ హోప్ దట్ ఈస్ ట్రూ. లైక్ నిజమైతే బాగుండు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నన్ను తదాస్తు అనేసి ఉంటారు. డెఫినెట్లీ అంటానండి. నేను యాక్చువల్లీ ఇఫ్ ఐ ఫీల్ లైక్ నేను నా రెమ్యూనరేషన్ నేను ఇప్పుడు చేస్తున్న పని కోసం తీసుకోవట్లేదు. నేను పని లేకుండా ఖాళీగా నేను తిరిగిన రోజుల కోసం తీసుకుంటాను నేను ఆ రెమ్యూనరేషన్. అంతే కదా? తగ్గేదేలే డెఫినెట్లీ. అండ్ దాంట్లో ఏ మొహమాటం లేదు నాకు. అండ్ ఇన్ని రోజులు నేను అడిగే డబ్బులు ఖాళీగా ఉన్న రోజుల కోసం, నేను ఇప్పుడు చేస్తున్న పని కోసంగా. ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ లైక్ హ్యావింగ్ ఫన్ విత్ ద ప్రాజెక్ట్స్ దట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఇప్పుడు ఐఎమ్ మీటింగ్ మోర్ ఎంపవరింగ్ రైటర్స్. సో నాకు ఐఎమ్ మోర్ సర్ప్రైజ్డ్ ఇట్లాంటి రైటర్స్ మన దగ్గర ఉన్నారు తెలుగులో అని. నేను వాళ్ళని డిస్కవర్ చేస్తూ నేను చాలా సర్ప్రైజ్గా ఉన్నాను. అండ్ వాళ్ళ చేయబట్టుకుంటున్నాను వెళ్ళి, అంతే వాళ్ళే నన్ను తీసుకెళ్తున్నారు.